నమస్తే. నేను డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల. కొన్ని సీజన్స్‌లో మస్కిటోస్ ఎక్కువ అంటే దోమలు బాగా బెడద చాలా ఎక్కువైపోతుంటుంది కదా! ఎంత మనం మెష్ వాడుకున్నా కానీ ఇంట్లోకి దోమలు వచ్చేస్తా ఉంటాయి. తర్వాత బయట అంటే పిల్లలు ఏదైనా ప్లే గ్రౌండ్‌కి వెళ్ళినా కూడా ఆడుకోవడానికి అక్కడ కూడా దోమలు కుట్టేసి తద్వారా డెంగ్యూ అనో, మలేరియానో, ఈ చికెన్ గున్యాలు ఇవన్నీ కూడా దాని ప్రలోభానికి పడతా ఉంటారు. అయితే ఇక్కడ ఇప్పటికి అంటే కొంతమందికి అవేర్‌నెస్ వచ్చింది. కానీ ఇప్పటికీ కొంతమందికి తెలియక ఇంకా వాడేస్తున్నారు. ఆ మస్కిటో కాయిల్స్ అవ్వచ్చు, లేదంటే మస్కిటో వేపరైజర్స్ మనం ప్లగ్ పెట్టి ఆ లిక్విడ్ వేపరైజర్స్ అవ్వచ్చు అవి. అయితే అవంతా మనం పడుకునేటప్పుడు మన బెడ్రూమ్‌లోనే ఆన్ చేసేసి పెట్టేయడం. లేదంటే అది ఆ స్మోక్‌ని ఎలిగించేసి కొంసేపు తలుపు మూసేసి తర్వాత మనం కొంసేపు అయిన తర్వాత తీసేసి మళ్ళీ మనం ఆ రూమ్‌ని వాడుకుంటా ఉంటాం. ఈ మస్కిటో కాయిల్స్ వాడిన తర్వాత. సో ఇది ఏంటి అనంటే మేబీ షార్ట్ టర్మ్‌గా అంటే అప్పటికప్పుడు మీకు ఏది ఇబ్బంది అవ్వకపోవచ్చు. కాకపోతే మీరు చూసుకుంటే గనుక కొంతమంది కళ్ళు మండుతాయి. లేదంటే ముక్కులోకి పీల్చినప్పుడు ముక్కు ఈ ద్వారం మండినట్టు ఉండొచ్చు. కొంచెం చిన్నగా తల తిరిగినట్టు, డిజీనెస్ అట్లా అనిపించొచ్చు. కొంతమందికి తలనొప్పి రావచ్చు. సో ఇలాంటి ఏదో చిన్న షార్ట్ గ్యాప్‌లో షార్ట్ టర్మ్ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి. కానీ ఎటొచ్చి అది మళ్ళీ తిప్పి కెమికల్ ఎక్స్‌పోజరే కాబట్టి లాంగ్ టర్మ్‌లో కూడా చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో అందులో ఉండే పైరథ్రాయిడ్స్ అనే దానివల్ల ఏంటి అనంటే రెస్పిరేటరీ డిజార్డర్స్ అంటే ఆస్తమా లాంటివి, రెస్పిరేటరీ డిజార్డర్స్, ఊపిరితిత్తుల యొక్క అంటే అవి డ్యామేజ్ అయిపోవడం, లేదనంటే నర్వ్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వడం, నరాల బలహీనత, నరాలు కొంచెం డ్యామేజ్ అయిపోయి చాలా అంటే తర్వాత ఏమంటారు రెస్పిరేటరీ డిస్ట్రెస్ అంటే ఊపిరి ఆడకపోయి తర్వాత ప్రాణాలు కోల్పోయే అవకాశాలు అంటే అలాంటి స్టేజెస్ కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. పెద్దలకే ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందంటే పిల్లలు అవ్వచ్చు, చంటి పిల్లలు అవ్వచ్చు, ఆ ఎక్స్పోజర్ ఇంకెంత ప్రమాదం ఆలోచించుకోండి. నాట్ ఓన్లీ మస్కిటో కాయిల్స్ ఒకటే కాదు, ఆ వేపరైజర్స్ గురించి కూడా నేను చెప్తున్నాను. అంటే అందులోంచి ఏది స్మోక్లా మీకు కనిపించకపోవచ్చు, బట్ అది మళ్ళీ మన శ్వాసకోశానికి చాలా డ్యామేజ్ చేస్తుంది. అందులోకి వెళ్ళకూడదు ఆ ఎక్స్పోజర్ కాకుండా. సరే మరి ఏం చేస్తామని అంటే కనుక దానికి ఆల్టర్నేటివే నేచురల్గా మనం తయారు చేసుకున్న కొన్ని ఉన్నాయి మస్కిటో రిపెలెంట్స్. అవేంటో ఈరోజు తెలుసుకుందాం. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ పిల్లలు బయటకు ఆడుకోవడానికి బయట ప్రదేశానికి వెళ్తున్నారు, లేదు అని అంటే చుట్టుపక్కల ఏదైనా కొంచెం ఆ చెత్త అంతా పేరుకుపోయింది, నీరంతా పేరుకుపోయింది, కొంచెం అక్కడ దోమలు ఎక్కువ ఉన్నాయి తిరుగుతున్నాయి అని అనుకుంటే అలాంటప్పుడు మనం కాపాడుకోవడానికి ఫుల్ స్లీవ్స్ మనం క్లాత్ అనేది బట్టలు అనేది మనం కవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది చిన్నపిల్లలు కూడా. అలానే వీలుంటే కొబ్బరి నూనె, మంచి కొబ్బరి నూనె ఏదైనా కానీ మనం స్కిన్కి పిల్లలకు కానీ మనకు కానీ మనం అప్లై చేసేసుకుంటే కొంచెం అంత ఈజీగా దోమ కాటు పడదు, అంత ఈజీగా మనం దాని నుంచి కొంచెం బయటపడవచ్చు అనమాట. అదొకటి చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇదే కొబ్బరి నూనెలో మీరు కొంచెం కర్పూరం, మనం దీపం పెట్టే కర్పూరం పొడిలా చేసేసి మీరు దాంట్లో అప్లై చేసేసి కొంచెం మీరు అది కూడా రాసుకుంటే ఆ స్మెల్కి అవి పోతాయి అనమాట. అండ్ ఈవెన్ లవంగాలు ఆయిల్ కూడా దొరుకుతుంది. లవంగం ఆయిల్ కొంచెం ఒక 2 డ్రాప్స్ 3 డ్రాప్స్ మీరు ఒక పావు కప్పు కొబ్బరి నూనెకి కలిపేసుకొని మీరు అప్లై చేసుకున్నారనుకోండి. సో అది కూడా అంటే ఒకటి మీ స్కిన్కి మంచిది, నరాలకి మంచిది, హెల్త్కి మంచిది. దాంతోపాటు ఈ మస్కిటో బైట్ నుంచి వాటి నుంచి కూడా మనం సేవ్ అవ్వగలుగుతాం. ఇంకొకటి ఒకవేళ ఇంట్లోనే ఉన్నప్పుడు మనం వాటిని బయటికి తోలేయాలి అంటే, లేదు అని అంటే ఇంటి లోపలికి రాకుండా ఇచ్చేయాలనంటే తోరణాలకి వేపాకులు కట్టాలి. ఇదివరకు కట్టేవారు, ఇప్పుడు కట్టట్లే. సో అట్లీస్ట్ అవి కడతా ఉంటే ఈ మైక్రోబ్సే కాదు ఈ మస్కిటోస్కి కూడా ఏంటి అని అంటే కొంచెం ఆ స్మెల్కి రిపెలెంట్కి కొంచెం అవి పోతుంటాయి. అయితే అవి అంత ఎఫెక్టివ్గా అంటే అంత ఎక్కువగా అరికట్టలేకపోవచ్చు. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 4 ఇంగ్రీడియంట్స్ వాడితే కనుక కంపల్సరీ మనకి హోమ్ మేడ్ మస్కిటో రిపెలెంట్ తయారు చేసుకోవచ్చు. చక్కగా మనకి సేఫ్ కూడా. సో అది మనం ఆ వేపర్స్ని మనం పీల్చినా కూడా ఏం కాదు. సో అదేంటో తెలుసుకుందాం. సో ఒక మట్టి పాత్రలో తీసుకొని, లేదంటే మనం సాంబ్రాణి వేసే దాంట్లో అంటే సాంబ్రాణి కూడా వాడచ్చు. బేసికలీ ఆ పొగకు కూడా పోతాయి. బట్ సాంబ్రాణి వాడే ఆ గిన్నెలో తీసుకొని ఏం చేస్తారంటే కొంచెం ఒక 3-4 బిర్యానీ ఆకులు, బే లీఫ్ అంటాం కదా, బిర్యానీలో వేస్తుంటాం ఆకులు, అవి ఎండువి ఆకులు తీసుకోండి. ఒక 2-3 కర్పూరం బిళ్ళలు దాంట్లో వేయండి. పౌడర్లా చేసి వేసినా ఓకే, డైరెక్ట్గా వేసినా ఓకే. ఒక 4 లవంగాలు కంపల్సరీ అందులో వేయండి. వేసి ఇంకా చెప్పాలంటే ఇలాచి, మన యాలకులు ఉంటాయి కదా, అవి కూడా మీరు దీనికి యాడ్ చేయొచ్చు ఆ ఫ్రాగ్రెన్స్ కోసం. లేదంటే అది లేకపోయినా పర్లేదు, ఈ ఇంగ్రీడియంట్సే తీసుకుంటారు. మనం దాన్ని ముట్టిస్తే అది కాలుతుంది. కొంచెం కాలి ఆ వేపర్స్ కూడా ఉంటాయి. దాన్ని పట్టుకొని మీరు జస్ట్ ఒకసారి మీ రూమ్లో కానీ లేదంటే మీ ఇంటి చుట్టూ కానీ
ఇంటి లోపల కానీ ఒక్కసారి అలా తిరిగేస్తే, లేదా ఏదైనా ఒక ప్లేస్లో కొంచెం పెట్టేసి త్వరగా కాలిపోతుంది కాబట్టి ఒక 2 దఫాలుగా ఒకసారి కాల్చేసి అది అలా వదిలేస్తే ఆ పొగ కొంచెం ఉండే రూమ్లో కానీ ఆ ఇంటి లోపల కానీ ప్రదేశంలో అది సర్క్యులేట్ అవుతుంది. తద్వారా ఆ మస్కిటోస్, ఆ దోమలు అనేవి బయటికి పోతుంటాయి అన్నమాట. సో జాగ్రత్త అండి. ఎక్స్టర్నల్గా ఇది చేసుకుంటూ మీరు ఇంటర్నల్గా ఇది వాడుకోవాలి, ఐ మీన్ ఇండోర్స్లో ఇది వాడుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి కంపల్సరీ మెషెస్ వాడండి. తర్వాత మన కొంతమంది మెషెస్కి కూడా ఏంటంటే మస్కిటో రెపెలెంట్ స్ప్రేస్ వాడతారు. తర్వాత ఈ కాయిల్స్ వాడతారు, వ్యాపరైజర్స్ వాడతారు, తర్వాత లేదంటే లోషన్స్ వాడతారు. సో ఇవి కూడా కొంచెం మనకి ఏంటి అని అంటే స్కిన్ ఇరిటెంట్సే. సో జాగ్రత్త, ఒకవేళ ఏదైనా లోషన్ వాడుతున్నారంటే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. చిన్నపిల్లలు ఇంకా జాగ్రత్త అండి, ఎందుకంటే అది రాసేసారు, ఏదైనా ఎలర్జిక్ రియాక్షన్ వచ్చింది అని అంటే మళ్ళీ ఇబ్బంది పడతారు. పెద్దలంటే అట్లీస్ట్ కొంచెం తట్టుకోగలుగుతామేమో, కానీ చిన్నపిల్లలు ఇంకా ప్రమాదం కదా. సో ఎవరైనా కానీ ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఆ లోషన్ ఏదైనా ఒకవేళ అప్లై చేసుకునేది ఉంటే ఆయింట్మెంట్ ఆర్ లోషన్ని ముందు చిన్నది తీసుకొని ఏదైనా ఒక ఏరియాలో కొంచెం రాసి రబ్ చేసి వదిలేసేయండి. ఒక పూట చూడండి, ఏమీ అవ్వట్లేదు, ఎలాంటి ఎలర్జీ లేదు అని అంటే అది ఓకే, కొద్దో గొప్ప సేఫ్ అని. బికాజ్ ఎందుకు టోటలీ సేఫ్ కాదంటున్నానంటే అందులో కూడా మళ్ళీ కెమికల్స్ ఉంటాయి, ఆ డ్రగ్ ఎక్స్పోజ్ అది కూడా స్కిన్కి అంత మంచిది కాదు. సో ఇలా న్యాచురల్గా మనకి మస్కిటో రెపెలెంట్స్ అనేది మనం అప్లై చేసుకుంటూ ఇండోర్గా వాడుకోవాల్సింది ఇది వాడుకుంటూ ఉంటే మనం ఆ చికెన్ గున్యా, డెంగ్యూ అలాంటి ప్రమాదాలకి గురి కాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. ఈ దోమకాట్ల నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు. సో ఇది మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా స్ప్రెడ్ చేయండి. తర్వాత ఇది మీరు కూడా వాడుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. స్టే సేఫ్. థ్యాంక్ యూ.